వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తనకు చివరిసారిగా చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా పేర్కొన్నారు. కోటా మృదువైన స్వభావం, గంభీరమైన నటన తనకు శాశ్వత స్ఫూర్తిగా నిలిచిపోయిందన్నారు. సినీ రంగంలోనే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో ఆదరాభిమానాలు నూరిపోసిన వ్యక్తి కోటా అని గుర్తు చేశారు. నీవు మారవద్దు పవన్, నీవే వాస్తవమైన వ్యక్తివి అంటూ కోటా చెప్పిన మాటలు తన జీవితంలో ఎంతో ప్రభావం చూపించాయన్నారు. అలాంటి గొప్ప నటుడు జీవితాంతం విలక్షణమైన అభినయంతో తెలుగు సినీ ప్రేమికులను అలరించారని పేర్కొన్నారు. కోటా మానవీయ గుణాలు, సమాజం పట్ల కలిగిన బాధ్యత తనకు ఎంతో నచ్చేవని చెప్పారు. కోటా మరణం సినీ రంగానికే కాకుండా వ్యక్తిగతంగా తనకు గాఢమైన లోటుగా మిగిలిపోయిందన్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెళుతుంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మాయి ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది భరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఎన్నో కష్టాలు పడ్డారని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పేర్కొన్నారు. కోటా నటుడిగా మాత్రమే కాదు, పరిశ్రమ అభివృద్ది కోసము నిరంతరం శ్రమించిన వ్యక్తి అని చెప్పారు. వివిధ పాత్రల్లో కోటా తనదైన ముద్ర వేసి నటనకు కొత్త ప్రమాణాలు ఏర్పరిచారని కొనియాడారు. విలక్షణత, సంయమనం, సమర్థతతో కూడిన కోటా నటన ప్రస్థానం సినీ రంగానికి ఒక గౌరవంగా నిలిచిందన్నారు. కళాకారుల హక్కుల కోసం, ఇండస్ట్రీ సమగ్ర అభివృద్ది కోసం కూడా ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. యువ నటులకు మార్గదర్శకుడిగా నిలిచిన కోటా సేవలు మరవలేనివని సురేష్ బాబు స్పష్టం చేశారు. కోటా లేని లోటు తీరలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. తెలుగు చిత్ర చరిత్రలో కోటా పేరు ఎనలేని గౌరవంతో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. He's been very close person. మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, అహనా పెళ్ళంట, గణేష్, వెంకటేష్, శత్రు. రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ అ జాయ్ వాచింగ్ హిమ్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్ ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునే దానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్. ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ that he was able to get his passion across and bring those outstanding roles to the screen. And the film industry, Andhra Pradesh, Hyderabad lo godavannappudu 1 month he stayed on hunger strike chesi Hyderabad ki etlaina industry తీసుకురావాలని. Even there he took a lot of participation. As an industry, as Suresh Productions and my family, really sorry about what has happened, and let us give all the strength to his family to take this deep breath. లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావును తలుచుకుని ప్రముఖ నటుడు రావు రమేష్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి రావు గోపాలరావు తర్వాత తనకు నటనలో స్ఫూర్తి ఇచ్చిన
వ్యక్తి కోటానేనని ఆయన పేర్కొన్నారు. కోటా సహజ నటన, మాటల వెనుక ఉన్న ప్రభావం, ప్రేక్షకులపై కలిగించే ప్రభావం అసాధారణమైనవని కొనియాడారు. ఆయనతో కలిసి నటించిన ప్రతిసారి నేర్చుకునే విషయాలే ఎక్కువయ్యాయని చెప్పారు. కోటా మరణం వ్యక్తిగతంగా తనకు తల్లిదండ్రులను కోల్పోయినంత బాధ కలిగించిందని అన్నారు. చివరిసారిగా మాట్లాడినప్పుడు మీరు చాలా మెలవుగా నవ్వారు. ఆ నవ్వు ఇంకెప్పటికీ వినలేనన్న విషయం బాధేస్తోందంటూ రావు రమేష్ కంటతడి పెట్టారు. తక్కువ మాటల్లో బలమైన భావాన్ని ప్రదర్శించే కోట నటన తన జీవితానికే పాఠమని గుర్తు చేశారు. కూర్చునేవాడిని కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసి అసలు ఇది ఇలా వస్తుంది అనుకోలేదు. ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉంటుంది. 3 months ముందు వచ్చి ఒకసారి కలుసుకోవడం కలిసి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంది ఏం లేదు, చూడండి ఏం లేదు. నాతో అనేవారు రావు నేను తాగంది విషం ఒకటే చేయండి మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన ఇది ఒక డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ లేవు. తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం అని ఎప్పుడు దానికోసం మాట్లాడే వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైర్, ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను. నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది. ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ ఇండస్ట్రీ కోటా శ్రీనివాసరావు అంటే ఈస్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మ శాంతి కలిగించింది. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడి రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎంత నిర్లక్ష్యంగా మారిందో తేటతల్లం చేస్తోందని విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా నేత ప్రయాణిస్తున్న కారుని చుట్టుముట్టి కర్రలు, కత్తులతో బెదిరించడమేంటి అంటూ టీడీపీ గూండాలను ఉద్దేశించి తీవ్రంగా నిలదీశారు. ఈ దాడిని చూస్తున్న పోలీసులు చోద్యం చూస్తూ నిలబడడం బాధాకరమని అన్నారు. ఇది చంద్రబాబు నేతృత్వంలోని రాజకీయ కుట్రల ముద్రని మరోసారి స్పష్టం చేస్తోందన్నారు. మహిళలపై దాడులు రాజకీయాల్లో సహించరానివని హెచ్చరించారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇటువంటి కుట్రల రాజకీయాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజల ముందే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి అధికార పాలకుడిపై ఉందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందనేటువంటిది మరొకసారి తేటతల్లమవుతా ఉంది. ఈ రోజున మా పార్టీ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఆవిడ మీటింగ్ లో పాల్గొనడానికి బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన గూండాలు నిజంగా ఇవన్నీ టీవీలో చూస్తా ఉంటే అసలు ఇంత దారుణమా అనేటువంటి ప్రశ్నలు అందరికీ కలుగుతా ఉన్నాయి. ఈ రోజున ఒక మహిళ మీద కారులో కూర్చొని కారులోంచి దిగనివ్వకుండా టీడీపీ గుండాలు, జనసేన గుండాలు కారు చుట్టూ తను ఉంచొని కత్తులతో, కర్రలతో చంపేస్తాము బెదిరించేటువంటి ఈ క్రమాన్ని అసలు పోలీసు వ్యవస్థ ఏమైపోతోంది అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. ఒక జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి మహిళ మీద గూండాలు దాడి చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చోద్యం చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మా పార్టీ సమావేశాలకు హాజరవకూడదా? మా పార్టీ సమావేశాలు నిర్వహించుకోకూడదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలోనే మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండగట్టడానికి పెట్టేటువంటి మీటింగ్ ఎవరెవరు హాజరవుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలనేటువంటి మీ కుటిల రాజకీయాలని స్వస్తి పలకాలి.
ఫిలిం ఇండస్ట్రీకి కోటా శ్రీనివాసరావు లోటు ఎవరూ తీర్చలేరని ప్రముఖ నటుడు శివాజీ భావోద్వేగంగా తెలిపారు. కోటా బాబాయ్ అని తనకు ఆప్యాయంగా పిలిచే ఆయన సినీ రంగంలో కోటా పాత్ర అపారమని పేర్కొన్నారు. నటన అంటే ఎలా ఉండాలో, ఒక పాత్రలో ఎలా జీవించాలో కోట నుంచే నేర్చుకున్నానన్నారు. బడా స్టార్లతో పాటు చిన్న నటులకు ప్రోత్సాహం ఇచ్చే గుణం ఆయనదని అన్నారు. చిన్ని మాటల్లో, మిన్న మాటల్లో ఎంతో లోతైన భావం చూపించగలిగే నటన కోటా ప్రత్యేకత అని తెలిపారు. ఆయనతో కలిసి నటించిన స్మృతులు ఎప్పటికీ మదిలో నిలిచిపోతాయని చెప్పారు. కోటా మరణం వ్యక్తిగతంగా తనకు తండ్రి కోల్పోయినట్టే అనిపించిందన్నారు. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేశాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పనిచేస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ. కోటబాబా దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో బోర్ కొడుతుంది. ఈ మధ్యలో కూడా వచ్చాను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు. ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా నేతలు స్నేహితుల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు బాబు అని పిలిచేవాడిని, నన్ను రాజా అని పిలిచాను. అతను ఏం లోటు తీర్చలేదు. ఇప్పుడు నాకు చల్లగా ఉండాలని తెలుస్తాను. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు, అక్కడ అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక దర్శన మార్గంలోని శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల ఆలయంలో విధిగా దర్శించుకోవడం ఒక భక్తి పరమానందానికి, జీవితానికి, ఆధ్యాత్మిక మార్గదర్శకానికి సూచికగా నిలుస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజల శాంతి, అభివృద్ది, సంపద కోరుతూ శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులతో మమేకమై సంక్షేమ పథకాలపై ప్రసంగించారు. ವೆಂಕಪ್ಪನ ದರ್ಶನಕ್ಕೆ ಸುಮಾರು 24 ಗಂಟೆಗಳ ಸಮಯ ಆದ್ದರಿಂದ ಸಮುದಾಯದಲ್ಲಿಯೇ ಇಂದು ಬೆಳಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ಕ್ಯೂ ಲೈನ್ನಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಬೇಕೆಂದು ಕೋರಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. కావున భక్తులు యాత్రికుల ఉచిత వసతి సముదాయం నందు వేచి ఉండి ఉదయం 6 గంటలకు క్యూ లైన్లో ప్రవేశించవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ. దర్శనం చేసుకోవడానికి వచ్చాం. మేము మా కుటుంబ సభ్యులు, మా శాసనసభ్యులు అందరూ దర్శనం చేసుకున్నాం. సుపరిపాలన కార్యక్రమం మీద ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వానికి, ప్రజలకి అంతా మంచి జరగాలని చెప్పి భగవంతుని కోరుకొని వచ్చాం. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావును తలుచుకుని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం భావోద్వేగానికి లోనయ్యారు. తన సినీ ప్రయాణంలో కోటా పాత్రను మర్చిపోలేనిదిగా గుర్తు చేసుకున్న ఆయన కోటా నాటకీయత, సంయమనం, అభినయం తనకు ఎప్పటికీ పాఠమన్నారు. కోటాతో కలిసి స్క్రీన్ పంచుకున్న ప్రతిక్షణం అద్భుతమైన అనుభవం. ఆయన మాటల్లో భావం ఉంది, కన్నుల్లో నటన ఉంది అంటూ బ్రహ్మానందం కంటతడి పెట్టారు.
కోట సినిమాకే కాదు ప్రతి నటుడికి విద్యా గురువు లాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ తలవంచిన రోజని అనుభవిస్తున్నామన్నారు. తనతో చేసిన సినిమాల్లో కోట సహజ అభినయం ప్రేక్షకుల్ని కట్టిపడేసిందని గుర్తు చేశారు. కోట లేని లోటు తెలుగు సినీ రంగానికి తీరదని తెలిపారు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. మహిళా నేత అని కూడా చూడకుండా సభ్య సమాజం తలదించుకునేలా అఘాయిత్యానికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయ విభేదాల పేరిట మహిళలపై దాడులు చేయడం అసహ్యకరమని, టీడీపీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాల్ని ఇక సహించబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మహిళలకు గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపైన ఉందని గుర్తు చేశారు. ఈ దాడి తాలూకు వీడియోలు, ఆధారాలు సున్నితంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై శిక్ష తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేసేవారని ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్న రాజకీయ శక్తులను బహిర్గతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నా. ఇది హేయమైన చర్య. ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయడం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. నా సోదరి ఉప్పాల హారిక నా రక్త సంబంధికురాలు, నా బడుగు బలహీన వర్గాల ఒక మహిళ, నా గౌరవ కులస్తురాలు. ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా చెప్తాను, బలహీన వర్గాల మీద దాడులు జరిగిన, నా గౌరవ కులస్తుల మీద, నా రక్త సంబంధికుల మీద దాడులు జరిగిన ఇక నుంచి సహించే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిస్తా ఉన్నా. రేపు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దానికి ఆలస్యం మీరే పోస్తా ఉన్నారు. సహనంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మేమేమి చేతకాని మనం అనుకుంటా ఉన్నారా? గౌడు కులస్తులంటే దద్దమ్మని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది హేయమైన చర్య. తక్షణం ఇటువంటి దాడులను ఆపండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పవలసిన రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు చిల్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి ఒకరు సమావేశానికి వెళ్లలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడడం అత్యంత దురదృష్టకరమన్నారు.
పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే డీజీపీ అయినా హోంమంత్రి తానేటి వనిత అయినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇది కూటమి ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యాన్ని ఎలా నిర్వీర్యం చేస్తోందో చెప్పే ఉదాహరణ అని విమర్శించారు. మహిళా నేతలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకపోవడం పాలకుల బలహీనతను చూపిస్తోందన్నారు. ఉప్పాల హారికపై జరిగిన దాడికి బాధ్యులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు. ఈరోజు కృష్ణా జిల్లాలో గుడివాడలో ముప్పాళ్ల హారిక గారి మీద ఒక దాడి జరిగింది. ఆమె ఏదైతే మరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వస్థాయి సమావేశానికి వెళ్తుంటే రాళ్లతో కర్రలతో జనసేన టీడీపీ మోకలు చేసినటువంటి దాన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే పూజ్య బాపూజీ గారు మాట చెప్పారు అదేమిటంటే ఈ దేశంలో ఒక మహిళ రాత్రి 12 గంటల సమయంలో ఒంటరిగా తిరగలిగినప్పుడే ఈ రాష్ట్రానికి గాని దేశానికి గాని నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మరి పట్టపగలు కూడా ఒక ప్రజాప్రతినిధి కూడా మీటింగ్ కి వెళ్లలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఏదైతే ఈ రాష్ట్ర డీజీపీ గారిని అడుగుతున్నా ఈ రకంగా తెలుగుదేశం జనసేన పార్టీకి చెందినటువంటి మూకలు మరి ఒక మహిళ మీద ఈ రకమైనటువంటి పాశవికమైన దాడి చేస్తూ ఉంటే అది కూడా పోలీస్ సమక్షంలో మరి దాడులు చేస్తూ ఉంటే మీరు డీజీపీగా ఉండి ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర మరి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత్ గారు వారు కూడా మరి ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే మీరు ఏ రకమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పి సందర్భంగా మేము నిలదీస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఇటువంటి ఫ్రస్ట్రేషన్ తో కూడినటువంటి దాడులని ఆపాలని మేము కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభలు గాని ప్రోగ్రామ్స్ గాని విపరీతమైనటువంటి జనస్పందన వచ్చి మరి సక్సెస్ అవడంతో దాన్ని జీర్ణించుకోలేక ఈ రకమైనటువంటి తప్పుడు విధానాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఒక్క మాట మీరు గుర్తు చేసుకోండి. మరి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అవుతుందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది. భవిష్యత్తులో ఇదే రకమైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రకమైన ఆదేశాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రోత్సహిస్తే మీ కూటమి నాయకుల యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి ఏదైతే జరిగినటువంటి ఈ పాశవికమైనటువంటి దాన్ని మరొకసారి ఖండిస్తూ డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తగిన విధంగా మరి స్పందించి మరి ఎవరైతే తప్పు చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి తెలిపారు. ఒక జిల్లా స్థాయి మహిళా ప్రజాప్రతినిధికి కూడా రక్షణ లేకపోతే రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. మహిళలపై చేయి వేస్తే తాట తీస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆడబిడ్డలపై చేయి వేస్తే అది వాళ్లకు చివరి రోజు అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అదే నేతలు మహిళలపై జరిగిన దాడులపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మహిళల హక్కులను పక్షపాతం లేకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపైన ఉందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన ఉప్పాల హారిక గారి మీద టీడీపీ జనసేన గోండాలు దాడి చేయడం నిజంగా చాలా దారుణం, చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళా ప్రజాప్రతినిధి, అది ఆ జిల్లాకు ప్రథమ పౌరురాలైన హారిక గారి మీద ఈ విధంగా దాడికి పాల్పడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి. అసలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి గారు ఇంత సంఘటన జరిగితే ఏం చేస్తూ ఉన్నారు? ఎంత దారుణం! ఒక మహిళా ప్రజాప్రతినిధికి జడ్పీ చైర్పర్సన్ స్థాయిలో ఉన్న మహిళకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సాధారణ మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ఎంత దారుణం అంటే మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక జడ్పీ చైర్పర్సన్ మీదే మీ జనసేన గోండాలు కూడా అందులో ఉన్నారు. దాడికి పాల్పడితే మీరేం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు మహిళ మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మహిళా ప్రజాప్రతినిధి మీద దాడి జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు? మహిళా హోం మంత్రి అయ్యుండి కూడా ఏం చేస్తున్నారు మీరు? ఇంత దారుణమా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు దాని మీదే శ్రద్ధ ఉంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఎవరైనా తమ వాయిస్ ని వినిపించాలి అంటే వాళ్ళని అణిచివేయడంలో భాగంగా ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సంఘటనలు పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేస్తూ ఉన్నాను.
తెలుగుదేశం నేతలు లోకేష్, పేర్నినానిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంత వయసు వచ్చినా నీకు బుద్ధి రాలేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పేర్నినాని ర్యాబిస్ వచ్చిన కుక్కలాంటి వాటిని మండిపడ్డారు. రాజకీయాల్లో గౌరవం పాటించకుండా మాట్లాడే వ్యక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కొడాలి నానిని బనియర్ అండర్వేర్ తో నిలబెట్టే రోజు త్వరలో వస్తుందని గుర్తు చేశారు. వ్యక్తిగత విమర్శలకే పరిమితమవుతున్న తెలుగుదేశం నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకొట్టిన వాసంశెట్టి పాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగజారిందన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజకీయాల్లో సంస్కారానికి విలువ ఉండాలన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ లోకేష్ గాడు అని సంబోధించడం జరిగింది. ఒరే పేర్నాని, లోకేష్ గాడు ఏంట్రా గాడిద, అచ్చూసిన అనుభూతులే తయారయ్యి వయసు వచ్చి కూడా నీకు బుద్ధి లేకుండా ఉంది. ఏం మాట్లాడుతున్నావో నీకు గాని నీ అధినాయకుడికి గాని తెలియట్లే. అధినాయకుడు ప్రెస్ ముందుకు వచ్చి రపరపా నరికేస్తే తప్పేముంది అని అంటాడా? దాన్ని నువ్వు సమర్థిస్తూ సరదాగా అన్నాడంటావా? గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సరదాగా రపరపా నరికేస్తే తప్పే ఉందంటారా? దాన్ని నువ్వు సమర్థింతావా గాడిద? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రెస్ ముందుకు వచ్చి కానీ కార్యకర్తల ముందుకు వచ్చి కానీ మీకు అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఫ్యాక్షనిజంలో నీకు 25 ఏళ్ళు అనుభవం ఉందా? కింద కార్యకర్త ఏదో మాట్లాడుతాం, నీకేం అనుభవం ఉందా? నాకు 25 ఏళ్ళు అనుభవం ఉందంటావా? రాత్రి కన్ను కొడితే నరికేయాలా? పొద్దున పలకరింపులకి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావా? అసలు నీకు వయసు వచ్చింది, బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. నువ్వు అవినీతి చేసింది నీకు కొన్ని పొట్లు తెలుసు. నీ ఇంట్లో ఆడవాళ్ళ చేత అవినీతి చేయించి నీ శ్రీమతి చేత చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్లు జోలికి వెళ్లరు, ఆడవాళ్ళని అత్యంత గౌరవిస్తారనే నీ ఆలోచన నిజంగా వర్కౌట్ అయింది. అలాగే గత ఎలక్షన్ లో నువ్వు పోటీ చేస్తే 1,00,000 పైచీలికి మెజార్టీతో ఓడిపోతావని తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి నీ కొడుకు ఇచ్చాడు సీటు. 50,000 దాటి ఓడిపోయావు. ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలకి ఈ కుక్కల గురించి నువ్వు ఏమైనా PhD చేసావేమో నాకు అది తెలియదు. కానీ మురిగే కుక్క కరదని, సైలెంట్ గా వచ్చి కుక్కలు పట్టుకుంటాయని, చిత్తకార్చిన కుక్క ఏం చేస్తుందని నువ్వు PhD చేసావు, అందులో సందేహం లేదు. ఆల్మోస్ట్ ఆల్ నువ్వు ర్యాబిస్ వచ్చిన కుక్క లాంటి వాడు. గుడివాడ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వాహనాన్ని టీడీపీ జనసేన నేతలు చుట్టుముట్టిన ఘనత తీవ్ర కలకలం రేపుతోంది. హారికను చంపుతామంటూ బెదిరించడమే కాకుండా అసభ్యకరంగా దూషించిన తీరుతో ఆమె కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలోని ఘటన చోటు చేసుకుంది. తీవ్ర భయంతో కారులో నుంచి బయటకు రాని హారిక ఆమె భర్త వెంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై ఈ స్థాయిలో దాడి జరగడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయ అప్రగతికు నిదర్శనమని, మహిళలకు రక్షణ లేకుండా పరిస్థితి నెలకొందని పేర్కొంది. బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేమో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తీడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకు జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజు జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివాడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే, అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు.
వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి A9 TV న్యూస్.